అందరికీ నమస్తే. కార్తీక పురాణం 19వ అధ్యాయం. చాతుర్మాస వ్రతము. మునులు హరి పరిపరి విధాల స్తుతించిన తర్వాత జ్ఞానసిద్ధులను వాడు ఈ విధంగా స్తుతించాడు. ఓ మహాదేవ, వేదవేత్తలు మిమ్ము వేద విధునిగా వేదాంతంలందుండుని వానిగా గుహ్యమైన వానిగాను నిశ్చలుగాను అద్వితీయునిగాను చెప్పుచున్నారు. సకల చరాచరములు మీకు దాసులు, సూర్యచంద్రులు శివబ్రహ్మలు మీ ఆధీనులు. అటువంటి మీ పాదపద్మములకు నమస్సులు. శివపూజ దురంధరులు, సంసార భ్రమను తీసివేయు సమర్థులు, శివాదుల చేత నిత్యము కొనియాడబడువారు. పంచభూతములు చరాచరములైన అన్నీ మీ ఆధీనములే. నీవు పరమైన దానికంటే పరుడవు. నీవే ఈశ్వరుడు. ఈ చరాచరమైన ప్రపంచమంతయు మీ అందు గోచరించుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. నీవు ప్రపంచమంతయు ఇండియున్నావు. భక్ష్య భోజ్య లేహ చోహ్య రూప చతుర్విధాన రూపుడవు నీవే. ఈ స్వరూపము సచ్చిదానంద స్వరూపము నీవే. ఈశ్వరుడువు, జ్ఞానస్వరూపడవు. సమస్తమునకు నీవే యధారము. సమస్త పురాణ సారము నీవే యగుదవు. నీ వలన సమస్తము జనించును. నీయందే జయమున్నది. నీవు ప్రాణుల హృదయమందున్నావు. ఆత్మస్వరూపడవు, అఖిల వెంద్యుడవు, మనోగోచారుడవు. సమస్త నామములను నీవే మమ్ము ధన్యుని చేత మీ దర్శన ఫలము నొసంగుము. మమ్ములను నిరంతరము పాలించుము. సమస్త లోకముల పూజలందుకొనుము. నీవు మమ్ములను కాపాడుము. నీకు శతకోటి వందనములు. నీవు ధాతవు, కృపా సముద్రుడవు. మేము సంసార సముద్రమున్నగుడై దుఃఖించుచున్నాము. కాబట్టి సంసార సముద్రము నందున్న మమ్ము కాపాడుము. పరమాత్మ రూప పరమహంసపతియు, పూర్ణాత్ముడు, గుణాతీతుడు, గురువును, కృపావంతుడు యగు నీకు నమస్కారము. స్వర్గమోక్ష ప్రధావుడవు, భేదారహితుడవై తేజోరూపుడవవు, సాధు హృదయ పద్మ నివాసిమి అయిన నీకు నమస్కారములు. ప్రపంచమును పుట్టించి పోషించి భరించువాడవు. వ్యాసాదుల చేత కొనియాడబడినవాడు. విద్యావేత్తలను విద్యారూపముగా ప్రార్థిస్తారు. అటువంటి నీకు నమస్కారములు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన శ్రీహరి మీకు నమస్కారము. నీ నామము సంకీర్తములతో సమస్త పాపములు నశించుము. ఒక్కమారు నీ నామ సంకీర్తన చేసిన వారు నీ పాద సన్నిధికి చేరుదురు. ఇట్లు స్తుతిస్తున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లన్నాడు. ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించుచున్నాను. నీకు వరమిచ్చేదను కోరుకొనుము. గోవిందా, నాయందు దయ ఉంచి నీ స్థానమును నాకిమ్ము. ఇంతకంటే నాకు వరము లేదు. భగవంతుడు చెప్పుచున్నాడు. నీవు కోరినట్లు అగును. కానీ నీకొక మాట చెప్పేదని వినుము. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రం నందు నిద్రించెదను. కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనెదను. కాబట్టి నాకు నిద్రాసుఖమునిచ్చేది ఈ మాస చతుష్టమందు శక్తి వంచన చేయక వ్రతాచాదులను ఆచరించిన వారికి పాపములు నశించును. నా సన్నిధి కలుగును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకమునందు పడును. ఈ నా యాజ్ఞను అనుసరించి మీరు ఈ వ్రతములను ఆచరించి నా సన్నిధికి పొందండి. చేయనివాడు బ్రహ్మహత్య పాతకమును పొందుతాడు. నాకు నిద్రామాంద్యము కానీ, జాడ్యము కానీ, దుఃఖము కానీ, జన్మ జరాదులను కానీ, లాభాలాభములు కానీ లేవు. నీచేత చేయబడిన ఈ స్తోత్రంను నిత్యము త్రికాలమందు పఠించువారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి సుఖించుదురు. హరి ఇట్లు మునులకు చెప్పి పాల సముద్రమునకు వెళ్ళిపోయాడు. అంగీరసుడు పుణ్యపురుషునితో, నీవడిగిన ప్రశ్నలకు సమాధానము ఇదే. చాతుర్మాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమమైనది. పాపవంతులు కానీ, దురాత్ములు కానీ, సాధువులు కానీ ఈ వ్రతమును చేయవలెను. బ్రాహ్మణులు మొదలు శూద్రుల వరకు ఈ వ్రతము చేయవచ్చును. స్త్రీ పురుషులు, విధవలు అనే భేదము లేకుండా ఇది చేయవచ్చును. మనోనిశ్చితుడై ఈ వ్రతము చేయాలి. చాతుర్మాస వ్రతము చేయనివాడు సకల పాపములను పొందుతాడు. 19వ అధ్యాయం సమాప్తం.